హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గోరక్ అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే గైస్, మనమైతే న్యూ ఇయర్ సందర్భంగా ఏడుపాయలకి అయితే వచ్చినాం అనమాట. ఏడుపాయల్లో పొద్దున అయితే తానం చేస్తున్నాం గైస్. ఇవాళ నీళ్ళు అయితే ఫుల్ ఉన్నాయి అనమాట, పైనుంచి వారుతున్నాయి. నీళ్ళు అయితే ఘోరంగా ఉన్నాయి గైస్. మన వాళ్ళు అయితే తానం చేయడానికి అయితే రెడీ అయ్యారు అనమాట. ఇక్కడ చాలా మంది తానం కూడా చేస్తారు. క్రేజీ అనిపిస్తుంది. మార్నింగ్ లొకేషన్ అయితే ఘోరంగా ఉంది గైస్. మీకు చూపిస్తాం సార్, వీళ్ళు ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. గాయస్ మనం అయితే బ్రష్ చేసుకుందాం. మనమైతే బ్రష్ చేసుకొని తాళం చేసుకుందాం గాయస్. తాళం చేసుకున్న తర్వాత కలుపుకుందాం. అయితే తాళాన్ని కూర్చొని ఇద్దరు అయితే గేట్ లోపలికే పోతున్నారు అనమాట. ఇగో అందరూ అయితే గాయస్ లోపలి పోయి అయితే తాళం చేసుకుంటారు. గేట్ లోపలికే దొరుకుతారు అనమాట. కొంచెం ఓపెన్ ఉంది గేటు, వాటర్ పై నుంచి వచ్చినాయి. అందరూ అందులోకే దొరికిపోయారు మా వాళ్ళు అయితే. ఫైనల్లీ మనం అయితే తాళం అయితే వేసుకున్నాం అనమాట. తాళం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇగో మన వాళ్ళు అయితే అక్కడ ఫోటోలు దిగుతారు. మనం కూడా 2 ఫోటోలు దిగేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరాం గాయస్. మన బ్యాగ్ అయితే ఇక్కడ ఉంది, మన బైక్ అక్కడ పెట్టినా. చలో మనమైతే ఫైనల్లీ బ్యాగ్ వేసుకొని ఒక మేకని తెచ్చినాం అనమాట. మేకని కూడా కట్ చేసుకొని దేవుని దగ్గర. అరే నాకు ఒక్క ఫోటో తీస్తలేరు గాయస్. ఇదిగో ఒక్క ఫోటో తీస్తలేరు. నాకు చూడు ఎట్లా తీస్తు. రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. మనకు ఒక్క ఫోటో తీసేటోడు దిక్కులేడు మనకు. ఈ ముఖంలో దడ్డు తీయనికైనా తీరా ఒక్క ఫోటో తీయ. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు. సరే చలో గాయస్ మనం అయితే ఫోటోలు దిగుదాం. చలో గాయస్ మన వాళ్ళు అయితే అట్లా పోతున్నారు అనమాట. ఇగో నా బ్యాగులో పెట్టుకొని మనం అయితే బండి తెచ్చినాం కాబట్టి బండి అయితే తీసుకొని పోవాలన్నమాట. మా బండి ఏడుందంటే చూపిస్తారు యాక్చువల్. ఏ మన బండి గాయస్ అడుగుదామని తెచ్చిన అనమాట. బండి అయితే గడగలేకపోయినా చలో బండి అయితే తీసుకొని పోయి అక్కడైతే పెట్టేసి అక్కడ నుంచి అయితే దర్శనం బయలుదేరుతాను. చలో అయితే టెంట్ వేసిన స్టేజ్ కాడికి అయితే నేను అయితే బండి వేసుకొని వచ్చినాను అనమాట. ఇదే మన టెంట్. ఇది ఒక అశోక్ ల్యాండ్, ఇది ఒక కారు, బాక్సులు, ఇగో మనదంతా గోమాయిర్ అనమాట. పని అయిపోయింది అనుకున్నారా? చలో మన వాళ్ళు అయితే వస్తారు. వచ్చిన తర్వాత అయితే మనం అయితే ఫైనల్లీ దర్శనానికి అయితే పోదాం అనమాట. దర్శనానికి పోయి అక్కడ ఇంకో పక్కన ఒక గుడి ఉంటుందంట గాయస్. అది కూడా నేను ఎప్పుడు చూడలే. ఏడుపాయలకు వచ్చిన మస్తార్లు, కానీ ఈసారి ఆ గుడి కూడా నేను చూడబోతున్నా, మీకు కూడా చూపిస్తా గాయస్. చలో మనం వాళ్ళు వచ్చినాక అయితే అంతట్లోనే మన వాళ్ళు అయితే వచ్చేసారు అనమాట. చలో అలా దర్శనానికి పోదామా గాయస్. మా దగ్గర మేకుందని చెప్పినా కదా మీకు. అశోక్ ల్యాండ్ బండిలో ఉంది, చూపిస్తా ఇక్కడ. ఆ మేకని తీసుకొని అయితే గుడికాడికి పోవాలా మేము. ఏడుందా మేక? యో గాయస్ ఇదే మేక. క్రేజీ ఉంటుంది అనమాట. చలో గాయస్ మనమైతే ఇక ఎక్కువ లేట్ చేయకుండా గుడికాడికి పోయి అయితే మనోడైతే మేక ఇప్పుతుంది గాయస్. ఇప్పురా డబ్బును ఇప్పురా. ఎట్లా ఈరోజు దావతిగా గట్టిగా ఉంటుంది ఈ మేక. నీ అవ్వ నువ్వు అన్ని మూసు కూర్చోలేవా? ఎట్లా చూడు. చలో దా అన్న చెప్పు వదిలిపెడతా. నువ్వేందా ఉరుకుతున్నావు? మనకే ఉరుకుతుంది. అది ఉరుకుతుంది లోపల బేజ అన్నీ వస్తే బయటికి. నీ అవ్వని అరే కాదురా, నువ్వు వద్దంటే పుట్టినారా మీ అయ్యకు? అలా నిజంగా అదేమడుగుతుంది తెలుసా? కాలెల్లో వేసుకురావాలా, వేసుకురావాలా ఫైనల్లీ మనం అయితే గుడి కాడికి అయితే వచ్చినాం అనమాట. ఇదే గుడి కనిపిస్తుంది గాయస్, కమాన్ అనమాట. ఇది ఇంకా ముందరైతే గుడి ఉంటుంది, అడిగి పోయే. ఇదైతే ఫైనల్లీ కమాన్ అనమాట. లోపలికి పోయి అయితే 10 రూపాయలు తక్కువ చేద్దాం. 50 రూపాయలు ఏమన్నా 30 రూపాయలు ఒకటే. 50కి 2 అన్నా నేను ఎక్కువ అడగలేదు. మా అన్న 50కి 2 అడుగుతుంది పూలు.
మా అన్న అయితే పూలు కొంటుండు. ఫైనల్లీ గుడికాడికి అయితే వచ్చేసినాం గాయ్స్. ఇక్కడైతే కొబ్బరికాయలు అమ్ముతారు. ఇగో ఇదే గుడి కనిపిస్తుందా, అదే గుడి అనమాట. చలో మనం అయితే కొబ్బరికాయలు అయితే తీసుకుంటాం. కొన్నా చీకట్లోనా ప్రశాంతత ఉంది తెలుసా గాయస్. ఇదైతే నిజంగా మస్తు ప్రశాంతత ఉందన్నమాట. ఎల్లిపాయలు అయితే చూద్దాం ముందరైతే. మనం అయితే గుడికాడ అయితే మేకకైతే పూజ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడనే గుడి, ఇక్కడనే పూజ చేస్తారు అనమాట. పూజ చేసి తర్వాత అయితే మా వాళ్ళు దర్శనానికి అయితే పోతురు వాళ్ళిద్దరు. దుర్గమాత అరే 7 రూపాయల్లా ఎంత ముద్దుగుంది దుర్గమ్మ. జగత్ ఇచ్చేసింది అనమాట. అయితే దర్శనానికి పోతున్నాం కదా. లోపల అయితే వీడియో ఏది ఇస్తారు లేదో, ఏది ఇస్తే తీస్తా, లేకపోతే బయట వచ్చి అయితే వీడియో స్టార్ట్ చేస్తారు. ఏమైందా నా బంద్ చేసిరా? వర్షానికి అయితే అన్నీ పోయినాయి గాయస్. ఇక్కడైతే రూట్ ఇది అయితే బంద్ చేసిరంట. ఇగో అటు నుంచే రమ్మంటారు, అటు నుంచే పోమ్మంటారు. చలో అక్కడైతే పోదాం. అదే ఎగ్జిట్ అవుతారు చూడు. ఇట్లా అవుతుందా? చలో ఇట్లకైతే వద్దాం గాయస్. లోపల ఒకవేళ వీడియో తీస్తా గాయస్. తీసి మీకైతే చూపిస్తాను అన్నమాట. తీయనియకపోతే అయితే ఏం చేయలేను. గైస్ మనమైతే లైన్లో ఉన్నాం అన్నమాట. అందరూ అయితే లైన్లో ఉన్నారు. వీడియో అయితే తీసుకున్నారా? మురిసింది దుర్గమ్మ. అరే ఫైనల్లీ మన అయితే దర్శనం అయితే అయిపోయింది అనమాట. చాలా ప్రశాంతంగా అయింది గాయస్. 3 వీడియోలు కూడా తీసాను అనమాట. ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు. పని నడుస్తుంది గాయస్. వర్షంలో కొంచెం అంతా కొట్టుకోయింది కదా. కొట్టుకోవడానికి జర అంతా సెట్ చేస్తారు అనమాట. ఇప్పుడిప్పుడే అన్ని మార్కెట్లు అవన్నీ వేస్తారు అనమాట. కొన్ని రోజుల్లో శివరాత్రిలో మళ్ళీ సెట్ అవుతుంది గాయస్. అరే నా కొబ్బరికాయ నువ్వే కొట్టినావా? కొట్టినావా నా కొబ్బరికాయ? నా కొబ్బరికాయ నువ్వు కొడితే ఎట్లరా? సరే ఏం కాదు గాయస్. పల్లె అయితే చల్లగా ఉంచుతుంది చాలు. సరే గాయస్, మేకర్ అయితే ఏడ వస్తారో ఆడికి అయితే మేక అయినే ఉంది గాయస్. మన ఇదే మన మేక. అన్న మేకైతే తీసుకుంటా. చలో గాయస్, ఈ కాలికి అయితే ఫైనల్లీ బయలుదేరాం అనమాట. మనం అయితే ఇప్పుడు ఇగో మావాడు మేకను పట్టుకుని అయితే పోతుండు. అలా కట్ చేసే కాడ అయితే పోయి ఆడికైతే స్టార్ట్ చేసేద్దాం. అంతా కొట్టుకోయింది అనమాట. పెయింట్ అయితే స్టార్ట్ చేసారు. పెయింట్ అయితే కొట్టేస్తారు. ఫైనల్కి వచ్చేసింది. గుడి కాడ కూడా కొట్టేసారు. ఫైనల్ అయిపోయింది. అక్కడికైతే ఇక్కడనే మేకను వస్తారు. ఎక్కడ వస్తారు? ఇక్కడనే మేకను వస్తారు. ఎక్కడ వస్తారు? అక్కడ ముందర వస్తారంట గాయస్ మేకని. మనం అయితే లడ్డు పులిహోర అయితే తీసుకొని ఇగో వీళ్ళిద్దరు నేను ఒక్కరు ముగ్గురు కలిసి అయితే మేక కోయడానికి పోతున్నాం. అరే పైసలు నీయే ఖర్చు అయితే ఆడ మేకకి ఎవరు ఇస్తారు మరి? ఆ కట్ చేసినానికి నాకు సంబంధం లేదు. నేను నిజంగా చెప్తున్నా, నాకేం సంబంధం లేదు కాదు. వాడే తినేటోడు, వాడే పట్టుకొచ్చినోడు. ఏయో అవన్నీ సోది నడవైరా, నీ ఇష్టం. వస్తే రాలేకపోతే ఏంది చాలుగా ఈ మాత్రం చెప్పి నాకు వీడియోలకు పైసలు వస్తాయని కాదు. నేనంటే నాది ఒక మెమొరబుల్ ఉంటుంది అని చెప్పేసి నేనైతే వీడియోలు పెట్టుకుంటా కదా, దానికోసమే. ఇక్కడ కట్ చేస్తారా గాయస్? ఫైన్ ఇక్కడ కట్ చేస్తారా? అరే నువ్వు ఒట్టి తిప్పుతున్నావు కదా,
ఏయ్ నీకు బుద్ధి రాదు, కామన్ సెన్స్ లేదు. ఫైనల్లీ మేక కట్ చేసే కాడికి అయితే వచ్చినాం. ఎక్కడ కట్ చేస్తున్నారు అంటే మేక చూపిస్తాం ఇక్కడ. ఇగో ఇక్కడనే ఇక్కడైతే మేకలు కట్ చేస్తారు గాయస్. చలో మేకలు అయితే కట్ చేసినాక ఇక్కడికి తీసుకొని అయితే మన ఏడైతే టెంట్ వేసినామో అడిగైతే వెళ్ళిపోదాం. కటింగ్ అయితే పోతుంది గాయస్. చలో ఫైనల్లీ మేక అయితే కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడైతే 750 రూపాయలు తీసుకున్నాం అనమాట కటింగ్కి. చలో లాస్ట్ చూసుకోరు మేక వస్తలేదు ఇడికి. చలో గాయస్ ఫైనల్లీ మటన్ కొట్టుడు అయితే అయిపోయింది. మటన్ అయితే ఎత్తుకున్నాం, పోతున్నాం మేమైతే. మటన్ ఎత్తుకొని అడిగి పోతాం. మా వాళ్ళు అందరూ ఏం చేస్తారో చూద్దాం. అడిగి పోయి ఏం చేస్తారు సరే మన వాళ్ళు ఆడ ఇంత బూతులు మాట్లాడుతున్నా గలీజ్ ఆడి ఇంత గలీజ్ అడిగి పోయి అయితే అడిగి పోయి అయితే మనం అయితే ఇక్కడైతే స్టార్ట్ చేసేది. ఎందుకంటే మామూలు ఆగమాగం చేస్తుండు. నన్ను చూస్తుంది అందంగా ఉన్నాను. అందగాడా అందగాడా. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ అసలు ఏమనుకుంటే తెలుసా, పోయేటోళ్ళు అందరూ నన్ను చూస్తుంది, నేను అందగానే అంటుండు. నేను అందంగా ఉంటే నా తప్ప పెద్ద తప్పు. నువ్వు ఉంటే పెద్ద తప్పు చేసినవురా, తప్పు చేసినవురా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఫైనల్లీ మనం అయితే మన టెంట్ కాడికి అయితే వచ్చేసినాం అనమాట. మన వాళ్ళు ఏమేమో చేసిరు అనుకున్నాం, ఇక్కడ ఏం చేయలే. ఇప్పుడు కూరగాయలు కోస్తురు, కూరగాయలు కోసిరు. అలా టిఫిన్ ఏమైనా చేయొచ్చుగా అన్న మరి. ఆకలి అవుతుంది అసలు ఏం చేసిరో నాకు అర్థమవుతుంది. ఇంకా కర్రలు ఎడ తెచ్చిరు, ఇగో 4 కర్రలు తెచ్చిరు. మటన్ ఉడుకుతుంది అది తేనికి వేరంట. చలో మనం అయితే కర్రీ వండే మాకు వంట ఇచ్చినావా. ఇక ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట మౌనంలో వచ్చినాకలు అయితే. మళ్ళీ మనం అయితే వండేసాం అనమాట. మటన్ అయితే అయిపోతుంది అనమాట, చూపిస్తుంది. ఉప్మా చేస్తున్నాం గైస్. చలో ఫైనల్లీ వంట అయితే అయిపోతుంది అనమాట. ఇంకా రైస్ అయితే పెట్టేది ఉంది, బోటి కూడా ఇంకా చేసేది ఉంది. ఉడకలే బోటి అనమాట. అంతా ఉడికినాక డైరెక్ట్ ఫుడ్ తినేటప్పుడు అయితే చూపించేస్తా గైస్. అరే సాలే గాయస్ మనమైతే ఉప్మా కోసం ఎదురు చూస్తాం అన్నమాట. వాళ్ళకి ఆకలి అవుతుంది. ఉప్మా వండుతలేడు అప్పటి నుంచి చూస్తున్నా, ఓన్లీ మటన్ కానే చూస్తుంటే. అన్నం అన్నీ వండేసినాం అనమాట. అన్నం బోటి మటన్ గిటన్ అయిపోయింది. టమాటో కూర మనదే. టమాటో కూర అయితే అయిపోయింది. తిన్న తర్వాత తినేటప్పుడు అయితే ఎంతమంది తింటాం ఏం చేస్తామనేది చూపిస్తా కదా. చలో నాకు తెలిసి స్టోరేజ్ కూడా ఫుల్ అవుతుంది కదా ఫోన్లో. తీసినా లేకపోతే ఈ వీడియోకి ఫుల్ రద్దు అవుతుంది.
ఏడుపాయల రద్దీ చూడండి ఎట్లుందో. రద్దీ ఉంది guys, ఏడుపాయల పబ్లిక్ అయితే ఫుల్ వచ్చింది గాయస్ ఈరోజు ఏడుపాయలకి అయితే. నిజంగా చాలా వచ్చింది. గెస్ చేయలే ఎంత వచ్చింది అని. పొద్దున ఏం లేదు, అంతా ఖాళీ ఉంది. మా చుట్టుపక్కల అంతా ఖాళీ ఉండే. ఇప్పుడు చూడు మా బండ్లు కొనికి కూడా ఛాయిస్ లేదు. అంటే ఆ రోజు చాలా మంది పబ్లిక్ వచ్చింది కాదు. చలో మన వాళ్ళు అయితే ఎందుకు మనం కూడా తినేసి స్టార్ట్ చేసేద్దాం జర్నీ మళ్ళా హైదరాబాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.